హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో ఉన్న 7వ ముద్రలో ఉన్నామా అని ప్రశ్న అడుగుతున్నారండి. ముద్రలు, పాత్రలు, ఇంచుమించుగా పాత్రల కంటే ముందుగా ముద్రలు, బోరలు సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత ఒకటి జరిగేటువంటి సమయం అది. మనం 7వ ముద్ర కంటే కూడా ముందుగా సంఘం ఎత్తబడాల్సి ఉంది. సంఘం కొనుపబడాలి. సూర్యుడు చీకటి అయిపోయి రక్తవర్ణంగా మారడం అంటే సూర్యుడు బ్లాక్ హోల్స్లోకి అంటే చీకటి బిలంలోకి వెళ్ళిపోతాడు. అది యాక్చువల్లీ సెకండ్ కమింగ్ ముందు జరిగే విషయం. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం చదవాల్సి ఉంటుంది. సెకండ్ కమింగ్కి ముందుగా జరుగుతుంది. అప్పటికల్లా సంఘం అసలు ఉండదు. సంఘం ఎత్తబడుతుంది. 5వ ముద్ర మనం చూస్తున్నాం. 5వ ముద్రలో అక్కడ పరిశుద్ధులు అనేక మంది క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు కనబడతారు. తర్వాత 6వ ముద్ర ఈ ప్రపంచంలో ఇంతవరకు చూడండి ఒక పెద్ద భూకంపం ఒకటి రాబోతుంది. ప్రపంచం అంతటా కూడా గజగజ వణిగిపోతుంది. ద్వీపాలు కూడా కనబడకుండా పోతాయి. అంత పెద్ద భూకంపం ఒకటి రాబోతుంది. అది ఇంకా రాలేదు. తర్వాత సూర్యుడు చీకటిగా మారడం, చంద్రుడు రక్తవర్ణంగా మారడం, ఆకాశ నక్షత్రాలు రాలడం, ఇది సెకండ్ కమింగ్ ముందు జరుగుతాయి. ఆ టైంలో జరగాల్సినవి. కాబట్టి దీనికంటే ముందు రహస్య రాకడలో సంఘం ఎత్తబడాలి. సో సంఘం ఎత్తబడకుండా ఆకాశ నక్షత్రాలు పడవు. ఈ బ్లడ్ మూన్స్ అనేవి మామూలుగా అంతరిక్షంలో జరిగే మార్పులు అవి. బట్ రియల్లీ అక్కడ ఒక్కసారి మారినట్టుగా చూస్తున్నాం. ప్రభు చెప్పింది సూర్యుడు చీకటి అగును, చంద్రుడు రక్తవర్ణంగా మారును. ఈ రెండు ఒకేసారి జరగాలి. ఇప్పుడు మనకు బ్లడ్ మూన్స్ వచ్చినప్పుడు సూర్యుడు చీకటి అవ్వట్లేదుగా. సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు, ప్రకాశిస్తూనే ఉన్నాడు. బట్ ఇన్ ద లాస్ట్ డేస్ వెన్ యూ రీడ్ అపోస్తల కార్యం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 19 and 20 అక్కడ రాయబడింది అంత్య దినాల్లో ఏం జరగబోతుందని. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేయను. అంటే పైన ఆకాశమందు మహత్కార్యములు జరుగుతాయి. ఆకాశంలో శక్తులు కదిలింపబడతాయి అన్నాడు ప్రభు. క్రింద భూమి మీద సూచక్రియలు, భూమి మీద సూచక్రియలు కనబడతాయి. భూమి మీద మరి రక్తమును, అగ్ని, పొగ, ఆవిరి కనిపిస్తాయి. దాని తర్వాత 20 వచనంలో ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవారు ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణంగాను మారడు. ఆ మహాదినము అన్నాడు. రహస్య రాకడు కాదు, ఇది మహాదినము, ప్రభు రాకడు. అయితే అప్పుడు ప్రభునామను బట్టి ప్రార్థన చేయవారు. మరి సంఘం ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ అప్పుడు ఎలా ప్రార్థన చేస్తూ ఉంటారు? వాళ్ళు యూదుల్లో ఉన్నటువంటి ఇజ్రాయిల్లో ఉన్న సంఘం ప్రార్థిస్తూ ఉంటుంది. ఇజ్రాయిల్లో ఉన్న సంఘం ఇప్పుడు ప్రభుని నమ్మలేదు. వారు ప్రభుని నమ్ముకుంటారు. 2 సాక్షులు వచ్చిన తర్వాత వారు ప్రభుని ప్రార్థన చేస్తుంటారు. ఆ టైంలో అంటే సంఘం ఉంటుంది అప్పుడు. ఏ సంఘము? ఇజ్రాయిల్లో ఉన్న దేవుని సంఘం అనండి. ఇప్పుడు అన్ని జనుల్లో ఉన్న దేవుని సంఘము కొనిపోబడుతుంది, ఎత్తబడుతుంది. యోసేపును ఒకసారి సూచనగా మనం ఆలోచన చేస్తే యోసేపుకి మొదటిగా అన్యలో నుండి వచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. పెళ్లి కుమార్తె, ఆమె అంతఃపురంలో ఉంటుంది. యూదులు తర్వాత వస్తారు. అలాగే ఒక సూచనగా ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సంఘం ఎత్తబడిన తర్వాతే ఇవన్నీ జరగాలి. మరి అప్పుడు ఇంకా సంఘం ముందు ప్రభునామను బట్టి ప్రార్థన చేయవారు. అప్పుడు యూదుల్లో ప్రభునామను బట్టి ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ కూడా రక్షణలోకి వస్తారు. దానికి ముందుగా సంఘం కొనుపోబడాల్సి ఉంది. సూర్యుడు చీకటి అయిపోయి చంద్రుడు రక్తవర్ణం అయ్యి ఆకాశం నక్షత్రాలు రాలిపడే టైంలో సంఘం ఏం చేస్తుంది? సంఘం ఇక్కడ ఉండదు. ఇది 7వ ముద్ర విప్పే కాలమా అని చెప్పని టైం అయితే నియర్గా ఉంది. మనం చెప్పాల్సింది ఏంటంటే సమయం చాలా సమీపంగా ఉంది. దానికి ముందు కొన్ని సూచనలు జరగాలి. సంఘం కొనిపోబడాలి. ఇజ్రాయెల్లో 2 ప్రవక్తలు రావాలి. వాళ్ళందరూ హృదయాలను ఏసే మెస్సయ్య ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, ఆయన మీకు రక్తం కచ్చి మీరు ఇంకో మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, కాదు ఈయనే ఆయన అని చెప్పి వారికి బయలుపరచబడాలి. ఇవి జరిగాకే అవి జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ వెయిట్ అండ్ సీ ది లార్డ్. నెక్స్ట్ క్వశ్చన్.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ రోషిని గారు వైజాగ్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. నాకు అందరిలో బైబిల్ చదవాలి అని అంటే భయం వేస్తుంది, వణుకు వస్తుంది. అలాగే ఇంట్లో ఏమన్నా గొడవ అయితే మా హస్బెండ్ వాక్యం గురించి దేవుని గురించి తీస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళాలని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. మొదటిగా మీకు బైబిల్ చదవమన్నప్పుడు తడబడుతున్నారు, తర్వాత వణుకు వచ్చేస్తున్నారు. ఒకటి, ప్రార్థిస్తున్నప్పుడు వణుకు కానీ, ఇంకా ప్రార్థించాలని ఆసక్తి కానీ, వేడిగా అనిపించడం, సంతోషంగా అనిపించడం, ఆనందంగా అనిపించడం అంటే దేవుని ఆత్మ మిమ్మల్ని బలపరుస్తున్నాడు అని అర్థం. అలా కాకుండా 10 మంది మధ్యలో భయం వేస్తుందంటే అలవాటు లేక. కొద్ది రోజులు మీరు ఆ విధంగా బైబిల్ చదివి ధైర్యం తెచ్చుకుని కాన్ఫిడెంట్గా చదివినప్పుడు ఎవరేమనుకుంటారో అన్న భయం తీసేసుకోవాలి. అందరూ వింటున్నారేమో, ఏమైనా తప్పు చదువుతానేమో, పొరపాటున. ఎవరు తప్పు చదవరు చెప్పండి, తప్పులు అప్పుడప్పుడు వస్తుంటాయి. మనుషులు అన్న తర్వాత చదివేటప్పుడు పొరపాటు పడవచ్చు. దాని గురించి భయపడి చదవడం మానేయకూడదు. మాట్లాడేటప్పుడు మీరు తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పుట్టిన వాళ్ళంతా తెలుగు పుట్టిన వెంటనే మాట్లాడారు అన్నవారు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. పుట్టిన వెంటనే తెలుగు ఎవరు మాట్లాడరు? నిజం చెప్పండి. పుట్టిన వెంటనే తెలుగు మాట్లాడారా? ఎవరు మాట్లాడరు. ఎందుకని? ఆ భాష రాదు, అది నేర్చుకోవడానికి టైం పట్టింది. మరి స్పష్టంగా మాట్లాడారా? లారీ అనమంటే ఏమన్నారు? లాలి అన్నారు. మరి బండి రా అనమంటే బండి లా అన్నారు. అంటే తప్పులతోనే భాష వచ్చింది. ఒక భాష నేర్చుకోవడానికే అనేక సార్లు సరిగా పలక్క, తర్వాత సరిగా పలికి వచ్చింది. మరొక ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ అపార్ట్మెంట్ నాకు కావాలన్నాడు. నాకెక్కడుంది అపార్ట్మెంట్ నీకు ఇవ్వడానికి అన్నాను. లేదు, ఖచ్చితంగా మీ అపార్ట్మెంట్ నాకు కావాల్సిందే అన్నాడు. బాబు నువ్వు బిల్డర్కి ఫోన్ చేసావా, పాస్టర్ గారికి ఫోన్ చేసావా అని అడిగాను. చాలా కాలం తర్వాత, ఒక 10 సంవత్సరాల క్రితం. నాకు అవన్నీ కాదండి, మీ అపార్ట్మెంట్ నాకు ఇస్తారా లేదా అన్నాడు. దేవా, ఇంత ఏం మాట్లాడాలి? అపార్ట్మెంట్ అడుగుతున్నాడేంటి? తర్వాత నాకు అర్థమైంది, అపాయింట్మెంట్ అడుగుతున్నాడని నా మనసులో అర్థం చేసుకుని, అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంటే అంటున్నాడు. సో అది భాష తెలియక వచ్చిన మాటలే. దాని గురించి మనం ఏవో కలవరపడినక్కర్లా. తర్వాత చదివేటప్పుడు 4-5 సార్లు చదివామనుకోమా, ధైర్యం వచ్చేస్తుంది నీకు. నువ్వు అందరి ముందు బాగా ధైర్యంగా చదవచ్చు. మనం దేవుని బిడ్డలం, దేనికి భయపడడం అక్కడ, ఎవరికి భయపడదు. దావీదు చూడండి, దేవుని హృదయానుసారుడు. ఎందుకు? గొర్రెలను ఎలుగుబండి వచ్చి తీసుకెళ్తే భయపడ్డా? ప్రభువా శక్తిని ఇమ్మన్నాడు, దాని మీదకి వెళ్ళాడు, దాన్ని చంపి గొర్రెను కాపాడుకున్నాడు. తర్వాత పులి కనబడింది, పులి వచ్చి గొర్రెని తీసుకెళ్తుంటే, మనకు పులి కనబడితే ఏం చేస్తాం చెప్పండి? అసలు గొర్రెలు కాదు, తర్వాత బతుకు జీవుడాన్ని పరుగోపరు. అలాంటిది సింహం వచ్చినా కూడా దాని మీద పడి దాన్ని జయించాడు. అంటే తనకి దేవునికి హృదయానుసారి ఉండాలంటే మనం ధైర్యంగా ఉండాలి. దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా మీరు చదవచ్చు. తర్వాత ఇంట్లో మీరు భర్త గారు అంటున్నారు, ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు, మరి అయితే రోజు వాక్యం వింటావు, ఏది నీ కోపం తగ్గలేదని. సో ఇక్కడ మీ ఇద్దరు విషయాల్లో మధ్యలో దేవుడిని తీసుకొస్తున్నారు. భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న కీచులాటలు వస్తుంటాయి. వచ్చినప్పుడు మధ్యలో దేవుడిని, నువ్వు బైబిల్ చదివిన వేస్ట్, నువ్వు ప్రార్థన చేస్తున్న వేస్ట్ అని దేవుని విషయాలు తేకండి. మనుషుల మధ్యలో ఏదైనా వస్తే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ మధ్యలో దేవుని తీసుకొస్తే అది వాక్యానుసారం కాదు, అది పద్ధతి కాదు. అంటే అన్నం కూడా తినడం మానేయాలి, వదిలేసి ప్రార్థన చేస్తే అన్నం తినడం తగ్గించేయాలి, కారం తినడం తగ్గించేయాలి, ఉప్పు తినడం తగ్గించేయాలని చెప్పలేదు దేవుడు. ఇది శరీరము కాబట్టి శరీరంలో ఇమోషన్స్ ఉంటాయి, కోపాలు రావచ్చు, కొన్నిసార్లు అవతల వ్యక్తి మాట అర్థం చేసుకోకపోవచ్చు. కాబట్టి వీటిని రీసెట్ చేసుకోవచ్చు. కాబట్టి చిన్నవి వచ్చిన వాటిని మీరు ప్రతిదాన్ని దేవునితో కనెక్ట్ చేయకుండా మీ మధ్యలో ఏమన్నా ఉంటే ప్రార్థన చేసుకొని దాన్ని జయించడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకి పిల్లడు స్కూల్కి వెళ్ళాడు అనుకోమా, స్కూల్కి వెళ్ళి చదువుతున్నాడు, వాడికి ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, ఎందుకు రా, నువ్వు స్కూల్కి వెళ్ళి వేస్టే కదా, నువ్వు చదువుకు, నువ్వు ఊరికే కోపడుతున్నావు, నీ చదువు వేస్ట్ అని చదువు మానిపిస్తావా? లేదే. అలాగే పాప బాబు గట్టి కేకలేస్తున్నారు అనుకోండి, నేను స్కూల్కి మానిపించేస్తాను, నువ్వు కేకలేస్తున్నావు అంటామా? కేకలు వేయొద్దు నాన్న, బాగా చదువుకో, ప్రార్థన బాగా చేయి, ఈ కోపం కూడా పోవాలని ప్రేర్ చేయి మార్నింగ్ ప్రేయర్లో అని చెప్పాలి. నీలో కోపం కనిపిస్తుంది, ఇది పోయేలాగా ప్రార్థన చేసుకోవచ్చు కదా ఉదయకాలం, నేను కూడా ప్రార్థన చేస్తానని. అప్పుడు మీరు చెప్పాలి, నిజమే నా కోపం పోవాలంది కాబట్టి మీరు కూడా నాతో ప్రార్థన చేయండి అని చెప్పండి. మీరు నా కోసం ప్రార్థన చేయండి,
నా కోపం పోవాలి. మీలో ఉన్న వాటిని పోగొట్టడానికి నేను చేస్తాను, నాలో ఉన్న వాటిని పోగొట్టడానికి మీరు చేయండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ ఉదయ్ శ్రీ గారు విజయవాడ నుండి ప్రశ్న అడుగుతున్నారు. మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ అవసరమా, ఎందుకు చెయ్యాలి అని వారి స్నేహితులు కొంతమంది సహోదరుని ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారంట. రైట్, మంచి మాట అడిగారు. ఎందుకంటే ఈ లోకం మన దేవుని మాటలు ప్రార్థనలో ఉంటున్నప్పుడు యేసు ప్రభువారే ఉన్నారు. నిత్యము ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. మొదటి తెస్సలోనికే పత్రిక 5:16-18 వరకు. ఉదయకాలమే యేసు ప్రభువారు ప్రార్థన చేసేవారని ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మార్క్స్ వార్త 1:35-36 తెల్లవారక మునిపే ఇంకా చాలా చీకటిగా ఉండగా పెందల కడినే లేచి యేసు ప్రార్థన చేయుచుండెను. అంటే పెందల కడిన అంటే ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు 4 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయింది. మొదటి తిమోతి 2:1-5 వరకు చదువుదాం. మనము దేవుడిని నమ్ముకున్న వాళ్ళం సమాధానంగా బతకాలంటే ఇది చేయాలంట. సమాధానంగా బతకాలనుకున్న వాళ్ళు చేయొద్దండి, ఒకసారి చేయి చూపించండి. సమాధానంగా బతకాలనుకుంటున్నామా? అయితే ఈ మాట చదవండి ఒకసారి. మొదటి తిమోతి 2:1. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చేయాలని హెచ్చరించాడు. ఏం చేయాలంట? ప్రతి సమయం అందు ప్రార్థిస్తూ, ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ, అధికారుల కొరకు ప్రార్థిస్తూ, మన చుట్టూ ఉన్న వారి కొరకు, మన ఆత్మల రక్షణ కొరకు, మన రాష్ట్రము, మన దేశము, మన ప్రజలు, ప్రపంచంలో ఉన్న మానవ ఆత్మలన్నీ కూడా ప్రభు వారందరి కొరకు రక్తం కార్చాడు కాబట్టి అన్ని మతాల వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు సంపూర్ణ భక్తి అంటున్నాడు. ఉదయకాలం లేచిన టీ కాఫీలు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి డిన్నర్ల కంటే కూడా ముఖ్యంగా, వాటన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒక హెచ్చరిక ఇవ్వబడింది. హెచ్చరిక అంటే ఏంటమ్మా? సముద్ర ఒడ్డున ఓ బోర్డు పెట్టేస్తారు, ఇక్కడ ఈదినట్లయితే స్విమ్మింగ్ చేస్తే చనిపోతారు, హెచ్చరిక. ఆ హెచ్చరిక నాకింట నీళ్ళు ఈదాడు అనుకోండి, ప్రమాదం గురవుతాడు. ఇక్కడ హెచ్చరిక అధిక స్పీడ్ వెళ్ళొద్దు, ఇక్కడ చాలా ప్రమాదాలని హెచ్చరిక ఉంటుంది. ఆ బోర్డు సంగం నాకెందుకని స్పీడ్గా వెళ్తే ప్రమాదం జరుగుతుంది. అలాగే దేవుడు ప్రజలకు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. నెమ్మదిగా బతకాలని అనుకోవడం కాదు, నెమ్మదిగా బతకడానికి అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రార్థనలు చేయమన్నాడు. సమయం తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం చూడండి 7 గంటల వరకు లేదా 6 గంటల వరకు అందరూ మన ఫ్రీ టైం, అది మన ప్రైవేట్ టైం. ప్రార్థన చేయాలనుకున్న వారందరూ, భక్తులందరూ కూడుకొని ప్రార్థిస్తారు. దానియేలు ఉదయకాలం ప్రార్థన చేశాడు, దావీదు ఉదయకాలం ప్రార్థన చేశారు, భక్తులందరూ ఉదయం చేసిన వాళ్ళే. మార్తా మరియా ఇద్దరు ఒకే తల్లి బిడ్డలు. అయితే మార్తా పనుల మీద మనసు పెట్టిందంట, మరి ఏమో ప్రార్థనలో ప్రొఫెషన్లో కూర్చుంది. అప్పుడు ప్రభు అన్నాడు, మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడి తొందరపడుచున్నావు, తొందరపాటు టెన్షన్ అన్నీ వచ్చాయి నీకు. కానీ మీ చెల్లి మరియ ఉత్తమమైన దాన్ని పొందుకుంది. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాడు, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. ఉత్తమమైనది అంటే ఏంటి? ప్రభు పదాల దగ్గర కూర్చోవడం ఉత్తమమైనది, ఆయన సన్నిలో కూర్చొని ప్రార్థించడం ఉత్తమమైనది. ఉత్తమమైన దాన్ని మనం పొందుకుంటున్నామా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. దీవెన గారు యూఎస్ఏ నుంచి ఎలా అడుగుతున్నారండి, సండే సర్వీస్ చర్చికి వెళ్ళాలా లేదా ఆన్లైన్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. రైట్. ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి, గల్ఫ్ కంట్రీస్లో కావచ్చు, తర్వాత దేశ విదేశాల్లో ఉన్నవారు అనేక మంది వారికి అవకాశం లేనప్పుడు ప్రార్థనాపూర్వకంగా వారు అటెండ్ అవ్వచ్చు. అంటే తప్పనిసరిగా అటెండ్ అవ్వచ్చు. దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రభును మహింపరుస్తున్నాం, కొన్ని వేల మందితో కూడా కలిసి చేస్తున్నాం. ఒకప్పుడు ఆన్లైన్ స్కూల్స్ ఉండేవి కావు, ఆన్లైన్ స్టడీస్ ఉండేవి కావు. కోవిడ్ వచ్చిన తర్వాత, అంటే ఇతర దేశాల్లో ఉన్నాయి, మన దేశంలో ఉన్నప్పటికీ దాన్ని ఎక్కువగా ఎవరు ఇష్టపడలేదు.
కోవిడ్ వచ్చిన తర్వాత దాని ఉపయోగం ఏంటో అందరూ తెలుసుకున్నారు, అనేక మంది కనెక్ట్ అయ్యారు. ఆ విధంగా కూడా చదవచ్చు, ఆ విధంగా కూడా కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంతకుముందు అంతా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి, కానీ ఇప్పుడు వైఫైలు అన్ని చోట్ల ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కూడా కొన్ని వేల లక్షల మందిని చెప్పొచ్చు, కోట్ల మందిని కూడా చెప్పొచ్చు వర్క్ చేస్తున్నారు, చేశారు కూడా. అవకాశం లేనప్పుడు ఆ విధంగా ఖచ్చితంగా ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి ప్రార్థనలు చేయడం, ఆరాధన చేయడం దేవుడు అంగీకరించాడు అనేది లేదు. దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం గదిలో ప్రార్థించినా, మరి ఒక హాల్లో ప్రార్థించినా, అందరితో కలిసి ప్రార్థించినా, 2-3 ఏకీవించి ప్రార్థించినా, ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్యలోనే ఉంటానని మత్తయి సువార్త 18, 19, 20 వచనంలో ప్రభువు అన్నాడు. ఒకవేళ ఎవరైనా చర్చికి వెళ్ళి ఆరాధించడం కరెక్టా, ఆన్లైన్లో ఆరాధించడం కరెక్టా అంటే, హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించేటువంటి బిడ్డ ఆత్మతో సత్యంతో ఆరాధించడం కరెక్టు. ఆదివారం ప్రార్థన చేసే అవకాశం ఉంది, మందిరానికి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ అందరూ కలిసి ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి ఒక వాతావరణం అక్కడ ఉంది. అందరూ ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి వాతావరణం కలిగిన సంఘం. ఆ సంఘంగా పరిశుద్ధులందరూ కూడుకొని ప్రభుని స్తుతిస్తారు. అక్కడ శరీర సంబంధమైన విషయాలకు చోటివ్వరు, బాహ్య సంబంధమైన విషయాలకు చోటివ్వరు, లోక సంబంధమైన విషయాలు వారు మెచ్చుకోరు. ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టి అక్కడ బోధకుడు కానీ, బోధించేవారు కానీ, ప్రార్థించేవారు కానీ, పాటలు పాడేవారు కానీ అందరూ మనసు ప్రభుని ఆనుకునే ఉంటుంది. పవిత్ర హృదయులే ప్రభునకు ప్రార్థన చేయవారు అన్నాడు. పవిత్ర హృదయులు కాకుండా కూడా ప్రభునకు ప్రార్థించేవారు బృందం ఉందనే అర్థం అక్కడ. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా ప్రార్థించాలట. అపవిత్ర హృదయంతో ప్రార్థించే వాళ్ళు కూడా ఉన్నారా? ఎస్, అనేక చోట్ల మనసులో ఒకటి, బయట కొట్టి పెట్టుకొని ప్రసంగికుడు ప్రసంగిస్తుండగానే ఆ ప్రసంగికుడిని విమర్శించే ఒక గుంపు, వర్గభేదము, తర్వాత ప్రేయర్ అయిపోయిన వెంటనే వీళ్ళ మీద వారు, వాళ్ళ మీద వీళ్ళు, గొడవలు, తర్వాత ముందు కమిటీ అంటే ప్రీవియస్ కమిటీ, ఇప్పుడున్న ప్రజెంట్ కమిటీ మీద గొడవలు, ఇవన్నీ విని హృదయం చెడిపోయిన వాళ్ళు, మనసు పాడైపోయిన వాళ్ళు కూడా చాలా మంది గాయపరచబడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాతావరణం కాకుండా, గొడవలు, అల్లర్లు సంఘంలో ప్రార్థనా స్థలంలో లేకుండా, ప్రార్థనకు వాక్యానికి చోటు ఇచ్చినటువంటి ఆత్మీయులైన సంఘం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థనలో పాల్గొని ప్రభుని ఘనపరిచి ఆరాధించి, ఆ యొక్క ప్రార్థన ఆరాధనలో ఆత్మతో సత్యంతో ఆరాధన చేసి ఇళ్లకు రావచ్చు. ఇట్స్ ఎ గుడ్ థింగ్ గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అటువంటి వాతావరణం లేని పక్షంలో వెళ్ళి అక్కడ గొడవల్లో దిగి ఎవరో ఒక పక్షంగా ఉండాలి. వీళ్ళ పక్షంగా ఉంటే వాళ్ళ కోపం, వాళ్ళ పక్షంగా ఉంటే వీళ్ళ కోపం, ఈ విధంగా గందరగోళానికి గురి చేసుకొని ఆ సేవకుల మీద దూషణ మాటలు మాట్లాడే పరిస్థితులు ఉన్న దగ్గర బైబిల్ ఏం చెప్తుంది? ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వచనాల్లో భక్తిహీనులు అర్పించినట్టుగా నేను బలులు అర్పించడం కంటే సమీపించి ఆలకించడం మేలు, అట్టి అర్పణలు ఎందుకు దేవునికి ఇష్టం లేదంటాడు. కాబట్టి యథార్థవంతుల సభలో నేను దేవుని స్తుతించేదను అన్నాడు. యథార్థవంతుల సభలో అటువంటి సహవాసం లేనప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవలు, అందరు గొడవలు వినాలి, అందరూ చెప్పే మాటలు విని మనసును చెడగొట్టుకోవడం కంటే ప్రభు మీద మనసు పెట్టి ఆరాధన చేసి స్తుతించి గణపరిచి, దైవ సేవకులు ఆరాధన ప్రపంచం అంతటా అందరూ కలిసి ప్రభు స్తుతిస్తున్న ఈ పరిస్థితి నాకు బెటర్ నా ఆత్మీయ జీవితానికి అనుకున్నవారు ప్రార్థనలో పాల్గొనడంలో తప్పేం లేదు. ఆన్లైన్లో పాల్గొనవచ్చు, ప్రార్థనలో పాల్గొనవచ్చు, ప్రభుని స్తుతించవచ్చు. ఇక్కడ అదే ఆరాధన చేస్తున్నాం. అయితే అవకాశం ఉన్న దగ్గర ఆత్మీయులైన సంఘం ఉంది, పరిశుద్ధులు, వాళ్ళు ఎప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడరు. సేవకులు కానీ, విశ్వాసులు కానీ బాహ్యమైన, లోక సంబంధమైన, అపవిత్రమైన ఈ కులమత భేదాలకు సంబంధించిన వాటిని, కులాల గురించి, వర్గాల గురించి ఈ విషయాలు ఏమి ఎత్తరు. దే ఆల్వేస్ ఆన్ జీసస్, ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అకార్డింగ్ టు హీబ్రూస్ చాప్టర్ 12, క్రీస్తు మీద వారి మనసును కేంద్రీకరించి ప్రార్థిస్తారు అన్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు. అటువంటి పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండడం మంచిది. అలా లేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి నా మనసు గలిబిలైపోతుంది, వాళ్ళ మాటలన్నీ విన్నాక దేవుని వాక్యం విన్నానా, ఈ లోక వార్తలు విన్నా నాకు అర్థం కాని పరిస్థితి,
వాక్యంలో చెప్తున్నప్పుడు కూడా సూటిపోటి మాటలు ఆ దైవ సేవకుడు కూడా ఒక పక్షంగా, అంటే రెండు గ్రూపులు ఉంటే ఒకరి పక్షంగా అతను మాట్లాడుతూ మరో పక్షంగా మాట్లాడట్లేదు, పక్షపాతం చూపిస్తున్నాడు అన్నప్పుడు, ప్రసంగాల్లో కూడా అటువంటి భేదాలు కలిగినప్పుడు మనసులు కలత చెందుతాయి. ప్రార్థనకు వచ్చి డిసప్పాయింట్ అవ్వడం కంటే, ఆ ప్రార్థనా సభ కంటే కూడా ప్రార్థించే మంచి ఆత్మీయులైన సభను ఎత్తుక్కోండి. ఆత్మతో సత్యంతో ఆరాధించే వారి సభను వెతకండి. లోక విషయాలు కాకుండా దేవుని మీదే కాన్సన్ట్రేట్ చేసి వాక్యంగా బోధించి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న సంఘాలను వెళ్ళొచ్చు. అలా లేదు, నాకు ఆ పరిస్థితి ఆ విధంగా నాకు అనుకూలించలేదు, నేను ఉన్న దేశంలో, నేను ఉన్న ప్రాంతంలో, నేను అనుకున్నటువంటి వాతావరణం అక్కడ కనబట్టలేదు అన్నప్పుడు ఆన్లైన్లో పాటించు. ఒకప్పుడు ఆన్లైన్ లేదు మనకి, ఇప్పుడు ఆన్లైన్లో అనేక మంది, వేల మంది పాల్గొనే అవకాశం వచ్చింది. పాల్గొంటున్నారు, ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభు ఏం చూస్తాడు? ప్రభువు చూసేది మన హృదయాన్ని. ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజంగా కూడటం మానక మరి ఎక్కువగా ఆ విధంగా చేస్తూ ఒకరినొకరు పురికొల్పుకోమన్నాడు. పురికొల్పడం అంటే ఇన్స్పైర్ ఈచ్ పర్సన్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో. కనుక పరిశుద్ధుల సహవాసం లేనివారు, మరి ఆత్మీయమైన సంఘము నాకు కొదువై ఉంది, ఇక్కడ స్పిరిచువల్గా ట్యూన్ అయి దేవునితో నడిచేవారు తక్కువగా ఉన్నారు. పరస్పరం గొడవలు, వర్గభేదాలు, అనవసరమైన విషయాలు, ఏలెత్తి చూపించడం, వీరి మీద వారు, వారి మీద వీరు, ఇలా గ్రూపిజం ఉంది. ఇక్కడికి వెళ్ళి నేను మనసంతా చెడగొట్టుకుంటున్నాను. ఇలా కాకుండా నేను ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధిస్తాను ఆన్లైన్ అంటే మోస్ట్ వెల్కమ్. అలా లేని పరిస్థితిలో మీరు ఈ విధంగా చేయొచ్చు. లేదంటే నాకు మంచి ఆత్మీయమైన సంఘం ఉంది, పరిశుద్ధులు, దైవ సేవకులు, విశ్వాసులు, అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆత్మీయమైన మనసు కలిగిన ఆత్మీయులే. ఎక్కువ శాతం 90% or 80%, ఎందుకంటే కొత్తగా వచ్చేవాళ్ళు 20% ఉంటారు కాబట్టి 80% ఆత్మీయంగా ఎదిగిన మెచ్యూరిటీ కలిగి ప్రార్థించి ఆరాధించి ప్రభుని గణపరిచేటువంటి ఒక గుంపు అది. పవిత్ర హృదయలే ప్రభును ప్రార్థించే గుంపు. నేను ఆ గుంపులోకి వెళ్తున్నానంటే సంతోషం. దట్ మస్ట్ బి డన్ కంటిన్యూడ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సిస్టర్ స్వర్ణ గారు కాకినాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఆదాము అవ్వ పరలోకానికి వెళ్ళారా లేదా నరకానికి వాళ్ళు వెళ్ళారా అని ప్రశ్న అడుగుతున్నారండి. భౌతికంగా అతనికి పనిష్మెంట్ తగిలింది. ఎక్కడెక్కడ? ఏదైనా తోటలో వెళ్ళగొట్టబడ్డం, ఆ తర్వాత అతను అవకాశాలన్నీ కోల్పోయాడు. మళ్ళా ప్రభు అన్నాడు, నీ శరీరం మన్నే కనుక మన్నైనది మట్టికి చేరుతుంది అని చెప్పాడు. మరి అవ్వకు నీ గర్భవతి నువ్వు బిడ్డను కనేటప్పుడు నీ నొప్పులు పెరుగుతాయి అన్నాడు. డెలివరీ పెయిన్స్ విల్ ఇంక్రీజ్ అన్నాడు. అంటే పనిష్మెంట్ వచ్చేసింది అక్కడ. తర్వాత మీ వెనకొచ్చే తరాలన్నీ కూడా చెమట కార్చి బతకాల్సిందే అన్నాడు. అక్కడ కూడా పనిష్మెంట్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరదేశంలో చేర్చబడేవారు. పరదేశంలో అంటే పరదేశం అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, అది భూమి కింద ఉండేది. భూమి కింద అంటే పాతాళము, పరదేశం రెండింటికి మధ్యలో గల్ఫ్ అంటే పెద్ద ఖాళీ స్థలం. ఇంకో వారు ఇక్కడికి దాటి రాకుండా వీరు అక్కడికి దాటి వెళ్లకుండా పెద్ద లోయ లాంటి ప్రాంతం ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళు చూడొచ్చు, వీళ్ళు వాళ్ళని చూడొచ్చు, మాట్లాడుకోవచ్చు. అదే లూకాసు వార్త 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఓకే, ధనవంతుడు యాతన పడుచు ఉన్నాడు ఎక్కడ? పాతాళంలో. మరి దరిద్రుడైన లాజరు అబ్రహాం ఒడిలో కూర్చున్నాడు, విశ్రాంతి పొందుచున్నాడు. ఈ చెరను ప్రభు శిలువలో మరణించినప్పుడు చెరగా పట్టుకొని పోయాడు. చెర అంటే మరి చెంచులు కూడా చెర ఉంది, ఇంకా చాలా చెర అయినప్పుడు చాలా జైళ్ళు ఉన్నాయి. అయితే ఆ చెర గురించి మాట్లాడట్లేదు, కానీ భూమి కింద ఒక స్థలంలో ఆత్మలన్నీ ఉన్నాయి. వాటిని ప్రభు విడిపించడానికి శిలువలో మరణించినప్పుడు నేను పరదేశకు వెళ్తున్నాను అని ఎక్కడ చెప్పాడు ప్రభు? శిలువలో వేలాడబడుతున్నప్పుడు కుడివైపున దొంగ అడిగాడు కదా, ప్రభు నేడు నన్ను కూడా జ్ఞాపం చేసుకున్నాను, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకోమంటే ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. అంటే ప్రభు మరణించగానే ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశం, అంటే పరలోకానికి, భూమి కింద ఉన్న స్థలానికే వెళ్ళాడు. ఎందుకని?
2000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆత్మలన్నీ కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి సువార్త తెలియదు, వాళ్ళకి యేసుప్రభు వారంటే ఎవరో తెలియదు, యేసయ్య ఏం చేశాడో కూడా తెలియదు. వాళ్ళ పాపాల చేత వాళ్ళు పట్టబడి పాతాళానికి పోయారు. వాళ్ళు విడిపించాలి కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, యేసుప్రభు వారు వచ్చి 2000 సంవత్సరాల క్రితమే కదండి, అంతకుముందు చాలా మంది మానవులు ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటండి? యేసు ప్రభు 2000 సంవత్సరాల నుండి రక్షకుడు, ఓకే. దానికంటే ముందు జనాలు ఉన్నారుగా, మరి ఆ 1000 మంది జనం అంతా కూడా ఏమైపోయారండి? వాళ్ళ ఆత్మలకు ఎవరండి? అప్పుడు యేసు ప్రభు గురించి సువార్త చెప్పడానికి లేదు కదా అని అడుగుతున్నారు. అడిగిన దానికి సమాధానంగా ప్రభు ఆల్రెడీ చేశాడు. ఆ పని శిలువలో మరణించి ఆయన కంటే ముందు మరణించిన ఆత్మల ఎద్దుకు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి అన్ని చెప్పి 3వ రోజున ఆయన తిరిగి లేచే ముందు అక్కడ కార్యక్రమం అంతా జరిగిపోయింది. అమ్మా, ఇప్పుడు పరదేశి అనేది భూమి కింద లేదు, చెరను చెరగా పట్టుకొని పోయి ఆయన పైన పెట్టాడు. పైన అన్నప్పుడు పరలోకంలో పెట్టలేదు, కానీ పరలోకానికి వెళ్ళే దారిలో మనం అంతా వెళ్ళేటప్పుడు ప్రభు చూపిస్తాడు. ప్రభా అది ఎక్కడ పెట్టావో చెప్పమని అడగొచ్చు, మనం చూపిస్తాను. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించదని చెప్పబడి ఉన్నది. అంటే ఈ ఆత్మలు, ప్రభు కంటే ముందు చనిపోయిన ఆత్మలు ఎవరైతే మనస్సాక్షి ప్రకారంగా యథార్థంగా ఉన్నారో వాళ్ళందరికీ ఈవులు ఇచ్చాయంట ప్రభు. చెరను చెరగా పట్టుకెళ్ళాడు. మరి ఎక్కడ పెట్టాడు? అంగారకుల్లోనా, జూపిటర్లోనా, మార్స్లోనా, అది మనకి వివరణ చెప్పలా. అక్కడికి వెళ్ళే దారిలో ప్రభు చూపిస్తాడు. స్ఫటిక సముద్రం ఎక్కడుంది, మరి ఆ పరలోక పట్టణానికి వెళ్లే ముందు, అది ప్రభు యొక్క రాకల్లో సంఘం ఎత్తబడుతున్నప్పుడు మధ్యాకాశంలో ప్రభును కలుసుకున్న తర్వాత మనకి ఈ టూర్ అంతా ఉంటుంది. మనం చూసుకుంటూ మనం అన్ని ప్రశ్నలు అడగొచ్చు, అన్ని చూపిస్తాడు ప్రభు. అప్పుడు దాకా అందరూ ఓపిక బట్టి ప్రార్థనలో ఉండండి, దేవునితో నడవండి, వాక్యంతో నడవండి, పరిశుద్ధులుగా జీవించండి, విశ్వాసంలో ముందుకు సాగండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ జ్యోతి కుమారి గారు సత్తెనపల్లి నుండి ప్రశ్న అడుగుతున్నారు. మాకు కొంతకాలం క్రితం ఒకరు సహాయం చేశారు, ఇప్పుడు వాళ్ళు మా వలనే మీరు ఇలా ఉన్నారు, ఈ స్థితిలో ఉన్నారు అని అంటున్నారు. అలాంటి వారికి మేము ఏ విధంగా సమాధానం చెప్పాలి అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ఒకసారి ఎవరైనా మనకు సాయం చేస్తే వారి పట్ల మనం కృతజ్ఞత కలిగి పలాని వారు మాకు సాయం చేశారు అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుతూ ప్రేయర్ చేస్తూ వారికి సహకరించారనుకోండి, వారు మీకు సాయం చేశారు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారు. మీరు కృతజ్ఞత కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. అయితే ఈ సాయం చేసిన వాళ్ళు మేం చేయబట్టే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, మేం చేయబట్టే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, మేము చేయకపోతే వాళ్ళు ఎక్కడ ఉండేవారు అనేటువంటి ఓవర్ యాక్షన్ వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే దేవుడు కృప కల్పించినప్పుడు మన పని చేయడం, చేసినప్పుడు పొందుకున్న వ్యక్తి గుర్తుపెట్టుకుంటాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఉపకారం చేసి మర్చిపో, ఉపకారం పొందుకొని మర్చిపోవద్దు. అంటే ఎవరైనా నీకు ఉపకారం చేస్తే వాళ్ళని మర్చిపోవద్దు, కానీ నీవెవరికైనా ఉపకారం చేస్తే మర్చిపో. ఎందుకంటే దేవుడు నీకు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. నేను చేయబట్టే మా ఇంట్లో వాళ్ళు అద్దెకుండబట్టే వాళ్ళు పైకి వచ్చారు అని చెప్పే మాట మీరు వినే ఉంటారు. మా ఇంట్లో అద్దెకుండేవారండి, లేదంటే మా ఇంట్లో మా బండి ఎక్కేవారండి, మా ఆటో ఎక్కి ఆయన పైకి వచ్చారండి, మేమే వారికి మొదటిగా ఆశ్రయం ఇచ్చాము, మేమున్నటువంటి మా స్థలంలో వాళ్ళు ఉండబట్టి వాళ్ళు పైకి వచ్చారు అని చెప్తూ ఉంటారు. విన్నారా? అలా అయితే వాళ్ళు మీ ఇంట్లో అద్దెకుండి పైకి వస్తే ఆ ఇంట్లోనే మీరు ఎందుకు అద్దెకుండి పైకి రాకూడదు? అంటే అది కృతజ్ఞత లేకుండా చేసిన ఉపకారాన్ని మాటి మాటి జ్ఞాపం చేసుకొని ఆ అవతల వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం, అది వాక్యానుసారం కాదు, అది కృతజ్ఞత కలిగిన మనసు కాదు. ఎప్పుడైనా నువ్వు ఇతరులకు మేలు చేస్తే మర్చిపో, ఎవరైనా నీకు మేలు చేస్తే మర్చిపోవద్దు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఇతరులకు చేసి మర్చిపోదాం. ఎందుకంటే నేను చేశానని చెప్పుకోవడం కంటే పొందుకున్న వ్యక్తి చెప్పాలి, ఆ వ్యక్తి నాకు చేశాడండి, ఆ వ్యక్తి నాకు సాయం చేశారు, ఆ బ్రదర్ నాకు ఆహారం పెట్టారు, ఆ బ్రదర్ నాకు వస్త్రం ఇచ్చారు, ఆ సిస్టర్, ఆ కుటుంబం నాకు ఎంతో సహకరించారు, వారు నిజంగా వారు చేసినటువంటి సహకారం, వారు ఇచ్చిన సహకారం మాకు ఎంతో ఉపయోగపడింది, దేవుడు వారిని నిండుగా దీవించుగాక అని చెప్పే విధంగా ఉండాలి తప్ప నేను చేశాను చెప్పవేంటి నువ్వు, నేను ఇంతకుముందు నీకు సాయం చేసింది నేనే కదా, మీరు ఎందుకు చెప్పట్లేదు అని డిమాండ్ చేసి చెప్పించుకోవడం వాక్యానుసారం కాదు.
ఆ విధంగా ఆశించకూడదు కూడా విశ్వాసులు. దేవుని బిడ్డలైన వారు ఎప్పుడు కూడా చూడండి, మంచి నీళ్లు మన దగ్గర ఉన్న నీరు పోనిస్తే క్రొత్త నీరు మన ఎద్దుకు వస్తుంది. క్రొత్త నీరు రావాలంటే ఉన్న నీటిని ముందుకు పోనివ్వాలి. ఉన్న నీటిని పోనివ్వకుండా స్టాగ్నేట్ చేసి అక్కడే ఉంచేస్తే మురుగు పట్టి, దాన్ని ఏమంటాం, పూర్తిగా పాచి పట్టిపోతుంది నీరు. కానీ దేవుడిచ్చాడు నీరు, వాటిని ముందుకు పోనిస్తున్నప్పుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది. అలాగే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని ఎవరికి ఎప్పుడు మనం చేయాల్సి వస్తే అప్పుడు చేస్తూ వెళ్తున్నప్పుడు మన ఎద్దుకు దేవుడు నూతన ఆశీర్వాదాలు పంపిస్తాడు, నూతనంగా ఆశీర్వాదాలు పంపిస్తూ ఉంటాడు. Amen. God bless you. థ్యాంక్ యూ పాస్టర్ గారు. బ్రదర్ జాషువా గారు గుంటూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ప్రేయర్ చేసుకోవడానికి ఇంట్లో దేవునికి ఒక రూమ్ పెట్టాలా అని సహోదరుడు ప్రశ్న అడుగుతున్నారండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, 1 కొరింథీ 3:16-17 వచనాల్లో మన దేహమే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. సో మన దేహం దేవాలయం కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉండి నివసించి మన ద్వారా ఆరాధనలు ప్రార్థనలు అన్ని జరిగించాలని ప్రభు కోరుచున్నాడు. ఓకే, తర్వాత ఇంట్లో దేవుని వాక్యము, పరిశుద్ధ దేవుని వాక్యము, వాక్యములు వాగ్దానాలు మనం పెట్టుకొని కుటుంబంగా కూర్చొని ప్రే చేయడానికి హాల్లో కానీ, ఒక రూమ్లో కానీ, లేదా పైన ఖాళీ ఉంటే పైన కానీ, పక్కన ఖాళీ, ఎక్కడ మీకు ఖాళీగా ఉంటే ఒక ప్లేస్ మ్యాట్ వేసుకొని, చాప వేసుకొని కానీ, మరి మీకున్నటువంటి వసతిని బట్టి అక్కడ మీరు వాక్యాలు, బైబిల్, పాటల పుస్తకాలు అన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఉంటారు. ఎప్పుడు వచ్చినా అక్కడ కూర్చొని ప్రే చేయడానికి వాక్యం ఉండే అదొక గుడిలాగా మనం చేయనక్కర్లేదు. ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడి గది అని చెప్పి చిన్న బాత్రూమ్ సైజ్ గది ఒకటి పెడతారు. అది పెట్టి దానికి కర్టెన్ వేస్తారు. దానిలో ఆరాధనలో వాళ్ళు భక్తి కార్యక్రమాలు చేస్తారు. చేసిన తర్వాత దానికి డోర్ వేసేస్తారు. అయ్యా నీకు మా బిజీలో మేము భార్య భర్తలు ఏమనుకున్నా నువ్వు మా జోలికి నువ్వు రాకూడదు, నువ్వు లోపలే ఉండాలి. మళ్ళీ తెల్లారి వచ్చి పలకరిస్తాం, సాయంకాలం పలకరిస్తాం, అప్పుడు దాకా మీరు లోపల ఉండండి. మేము భార్య భర్తలను గొడవ పడినా, మీ ఇద్దరం ఏమనుకున్నా మీకు అనవసరం, మీకు చేయాల్సిన భక్తి మీకు చేసాం. అలాంటిది కాదు. అందరూ అలా చేస్తారని అంటలేదు. కానీ దేవుడు ఏమంటే, నేను ఆత్మస్వరూపి ఉన్నాను. మనం సేవిస్తున్న ఈ ప్రభు అయిన దేవుడు చెప్పినటువంటి మాట, నేను గోడల మీద ఉండే దేవుడిని కాదు, గదుల్లో ఉండేవాడిని కాదు, గుండె గోడల్లో, గుండె గదుల్లో ఉంటానంటే మానవ హృదయంలో ఉంటా అంటున్నాడు. హల్లెలూయా. సో ముఖ్యంగా మన హృదయంలో ఉండడమే చాలా అవసరం. ఎందుకంటే మనం ధనవంతుడు దేవుణ్ణి పాకెట్లో మోసుకొని వెళ్తాడట, పేదవాడు దేవుణ్ణి గుండెల్లో మోసుకు వెళ్తాడు. అంటే ధనవంతుడిని కారు దిగిన తర్వాత కానీ అడిగినప్పుడు ఆయన జోబులో తీసి ఒక చిన్న రూపాన్ని చూపించి, దేవుడిని ఎప్పుడు నేను మోసుకెళ్తున్నాను, నేను పెద్ద ఉంగరం తయారు చేసి ఉంగరం మీద దేవుడిని పెట్టి, ఆయన అనుకున్న దైవ ఆరాధన ఎవరిని ఆరాధిస్తున్నాను పెట్టి, ఇదిగోండి ఎప్పుడు దేవుడు నాతో ఉంటున్నాడు. లేదా మెడలో ఉన్న పెద్ద చైన్ తీసి ఒక బిస్కెట్ సైజులో ఉన్నటువంటి ఒక చిన్న ఓపెన్ చేస్తే దానిలో దేవుని రూపంలాగా పెట్టుకుంటాడు. అలాగ మనం దేవుణ్ణి మోసుకెళ్లే వారంగా కాదు, దేవుణ్ణి కలిగి ఉన్నవారుగా మనం ఉండాలని ప్రభు కోరుచున్నాడు. బంగారు నగల్లో కానీ వాటిలో వీటిలో అని కాదు. కానీ అవన్నీ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, అవి కాదు మనకు ముఖ్యం. మనకు దేవుని వాక్యం ముఖ్యము. ప్రార్థన, దేవునితో నడవడం, ఆత్మతో సత్యంతో ఆరాధించడం. ఇంట్లో మీరు దేవుడు మీకు ఇల్లు ఇచ్చుంటే ఒక ప్లేస్లో నేనేమంటున్నా అంటే, ఒక పాటలు పాడుకొని ఆరాధన చేయడానికి, కుటుంబ ప్రార్థన చేయడానికి ఇక్కడ ఈ హాల్లో, లేదంటే ఆ సైడ్న, లేదంటే ఈ సైడ్న మనం ఇక్కడ ప్రే చేసుకుందాం. ఇక్కడ ఎవరు అనుకూలంగా ఉంది, అది ఎవరికి అడ్డులేదు. హాల్లో చివరిలో పాటల పుస్తకాలు, దేవుని వాక్యము, వాగ్దానాలు అన్నీ పెట్టుకుంటారు. అక్కడ చక్కగా పాటలు పాడతారు, ప్రార్థన చేసుకుంటారు. ఏ కష్టం వచ్చినా అక్కడ మోకరించడానికి వీలుగా ఉంది. ఇంకంతవరకే, దానికంటే మించి మనం ఏం చేయనక్కర్లా. మీకున్న ఆసక్తిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ ప్రస్తుతి గారు హైదరాబాద్ నుండి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. బైబిల్లో దేవుడు చాలామందిని క్షమించాడు కదా, కొండను కొట్టినందుకు మోషేని ఎందుకు వాగ్దాన భూమిలోనికి తీసుకొని పోలేదు దేవుడు అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. మోషే ఎవరు అంటే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేంత అవకాశము, అంత మెచ్యూరిటీ దేవుడు ఆయనకి ఇచ్చాడు. మిగిలిన వాళ్ళకి లేనటువంటి స్థాయి, స్థితి మోషే ప్రవక్తకు దేవుడు ఇచ్చానని తానే చెప్పాడు. నిర్గమాకాండం 33:11 వచనం.
Exodus chapter 33 verse 11, no one can speak to me, but I gave a chance to the person. I spoke to him face to face అన్నాడు. The Lord spake unto Moses face to face, as a man speaketh unto his friend. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. ఇక్కడ మీరు గమనిస్తే ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరంటే మోషే అంట. అంత గొప్ప స్థానం ఇచ్చారు. ఉదాహరణకి మీ గురించి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఒక పెద్ద ఆయన. వాళ్ళ ఇంట్లో బాబు ఉన్నాడు. ఆ బాబుతో అతను మాట్లాడేటప్పుడు చిన్న పసిబిడ్డతో ఎలా మాట్లాడతాడు, అలా 5 ఏళ్ల బాబుతో ఎలా మాట్లాడతాం? ఈయన హృదయంలో ఉన్నవన్నీ చెప్పడు కదా. 10 ఏళ్ల బాబుతో అన్నీ చెప్పడు, 18 ఏళ్ల బాబుతో చెప్పడు. కానీ వయసు వచ్చి 30 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్న మనసు విప్పి మాట్లాడతాడు. నాయనా, ఇదిగో పలానా దగ్గర బ్యాంకులో ఇది పెట్టాను, పలానా వాళ్ళు మనకి డబ్బు ఇవ్వాలి, పలానా కార్యక్రమం నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు అర్జెంట్గా చేసి పెట్టాలి నువ్వు అని చెప్పి అంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తాను 5 ఏళ్ల బాబులాగా ప్రవర్తించాడు అనుకోండి, మీకు కోపం రాదా? ఎందుకంటే మీకు ఒక స్థాయి ఇచ్చాడు, ఒక స్థానం ఇచ్చాడు. మిగిలిన వాళ్ళు పొందిన స్థాయి వేరు, ఇక్కడ మోషేకున్న స్థానం వేరు. మోషేకి ఎంత గొప్ప స్థానం అంటే ముఖాముఖిగా మాట్లాడేంత స్థానాన్ని ఇచ్చాడు. ఇది క్రీస్తు మన కొరకు సిలువ వేయబడి ఒక్కసారి మాత్రం సిలువ వేయబడతాడు, రెండవ మారు సిలువ వేయబడడు. దానికి సాదృశ్యంగా ఉన్నటువంటి బండను రెండవ మారు మాట్లాడాలి తప్ప కొట్టకూడదు. ఒక్క మారే ప్రభు సిలువ కొట్టబడతాడు, రెండవ మారు సిలువ కొట్టబడడానికి లేదు. పాత నిబంధన అంతా ఒక ఛాయ, ఒక నీడ, అది నెరవేర్పంతా క్రొత్త నిబంధనలో జరుగుతుంది. దానిని క్రీస్తే ఆ బండ, మనల్ని వెంబడించిన ఆ బండ క్రీస్తే అన్నాడు. సో క్రీస్తుని రెండవ మారు సిలువ వేయడానికి లేదు, ఒక్క మారు సిలువ వేయబడ్డాడు ప్రభు. ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడటమే తప్ప ఆయన మళ్ళీ సిలువ, మన పాపాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ వెళ్ళి ప్రభు నేను సిలువ వేసుకోమంటున్నాం, ఈ మధ్య పాపాలు ఎక్కువైపోయాయని చెప్పి రెండోసారి సిలువ వేస్తామా? లేదు కదా. దానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఇంతగా నేను నీతో మాట్లాడి అన్ని విషయాలు చేస్తుంటే వాళ్ళేదో ఇసుక్కున్నారని చెప్పి నువ్వు విసిగిపోయి నీకు నేను ఏ స్థానాన్ని ఇచ్చాను? ఇప్పుడు మీ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మీరు అన్ని విషయాలు చెప్పి బాధ్యత ఇస్తే అతను ఒక చిన్న బిడ్డలా ప్రవర్తిస్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది, రైట్? అయితే మోషేని దేవుడు నాశనం చేయలేదు, మోషేని దేవుడు చేర్చుకున్నాడు. అందుకే కదా మోషే ప్రభుతో కూడా మాట్లాడడానికి మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడండి, మోషేయు ఏలియాయు వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నారు. ప్రభు గొప్ప స్థానం ఇచ్చాడు మోషేకి. కాకపోతే శరీరం అనేది కనానులో ప్రవేశించకుండా ఆయన నిద్రించడం జరిగింది. శరీర విషయంలో దూత కూడా వచ్చి పోరాడింది, మిఖాయిల దూత. అఫ్ కోర్స్ అది ఏమైనప్పటికీ ఆయన ఆత్మ క్షేమంగా ఉంది అన్న విషయం 17వ అధ్యాయంలో తెలుస్తుంది. యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు చూడండి, 17వ అధ్యాయంలో 17:3 వచనం చదువుతున్న మత్తయి సువార్త. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. ఎవరితో? యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ఎవరు? మోషే, ఏలియా. దాని తర్వాత అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. పేతురు గారికి ఉద్యమం వచ్చేసింది. ప్రభువా మీరు 3 ఇక్కడే ఉండండి, మోషే గారికి ఒక మంచి పర్ణశాల కడతాం, ఏలియా గారికి ఒకటి కడతాం, మీకు కూడా కడతాం. ఫైనాన్షియల్ మన డబ్బు ఏది నాన్న, నేను ఎలాగైనా సరే వాటిని ఆ ఫండ్ రైజ్ చేస్తాను, తీసుకొస్తాను, కడతాను, ఇక్కడే ఉండమంటున్నాడు. అంటే ఆయనకి చూసిన ఆనందం అంత సంతోషం అయిపోయింది. అయితే మోషే బతికి ఉన్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు. అననీయ సఫీరా వాళ్ళిద్దరూ అబద్ధం ఆడినందుకు పరిశుద్ధాత్మ పూర్తి కంట్రోల్లో ఉంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు పూర్తిగా చర్చ్ అంతటిని కంట్రోల్లో పెట్టుకున్నాడు. మొదటిగా ఎర్లీ చర్చ్ రక్షించబడిన కొత్తలో మరి ఒక్క అబద్ధానికే పడి చనిపోయారు. అలాగా ప్రభు ఇప్పటికి కూడా అలాగే ఉండుంటే ఒక క్రైస్తవుడు ఉంటే అందరూ అయిపోయి ఉండేవాడు. కాబట్టి ఒక అబద్ధానికే పోయినప్పుడు దేవుడు ఎంత సీరియస్ గా ఉన్నాడో గుర్తుపెట్టుకోండి. దేవునితో మనం నడిచేటప్పుడు జాగ్రత్త. అయితే ఇక్కడ అననీయ సఫీరా నష్టపోయిన దేనిలో అంటే శరీరంలోనే నష్టపోయారు కానీ ఆత్మలు సేవ్ అయ్యాయి.
వారి ఆత్మలు సేవ్ అయ్యాయి. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది, ఇక్కడ చాలా మంది ఇప్పుడు ప్రభుని నమ్మిన వారిలో అనేక లోపాలు ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? ఇవన్నీ ఆత్మకు మనం హాని చేసుకుంటున్నాం, మన ఆత్మకు మనమే హాని చేసుకుంటున్నాం. అందుకే మారు మనసు పొందడం, పశ్చాత్తాపడడం, ప్రభు వైపు తిరిగి దేవుని వైపు తిరిగి మారు మనసు పొందడం చాలా అవసరం. యోనా కూడా తను అక్కడ పట్టణం మీద ఉన్న ప్రేమ, పట్టణాన్ని రక్షించాలనుకుంటున్నాడు దేవుడు. యోనా ద్వారా ప్రకటించాలి, మరి వాళ్ళు నశించుకోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు యోనాను దారి తప్పి వెళ్ళిపోయినా మళ్ళా తీసుకొచ్చి ప్రసంగం చేయిస్తున్నాడు. ఎక్కడ ప్రకటింపజేశాడు నినివే పట్టణస్థులకి. ఈ నినివే వారందరూ కూడా రక్షించే వారి ఆత్మలు, ఎన్నో ఆత్మలు. ఈ యోనాకు పాఠం కూడా నేర్పించాడు. సొర చెట్టు వచ్చి ఉదయం మొలిసి సాయంత్రం కల్లా పెద్ద చెట్టు అయిపోయి నీడిచ్చిందట ఆయనకి. ఎంజాయ్ చేశాడు ఆ నీడలో. అబ్బా, ఎర్రని ఎండలో మంచి పచ్చని చెట్టు భలే వచ్చింది, చక్కని నీడ. అది వెంటనే ఎండిపోవడం ప్రారంభించింది. 2వ రోజు 3వ రోజు బాధపడి ఏడ్చాడు, బాధపడ్డాడు. ఏంటిదేవా మంచిగా నీడ వచ్చిందంటే ఇప్పుడే చచ్చిపోయింది ఈ చెట్టు అన్నప్పుడు, నిన్నగాక మొన్న మొలిసిన చెట్టు చనిపోతేనే నువ్వు బాధపడుతున్నావే, ఎన్నో తరాలుగా వచ్చిన ఈ నినేవే పట్టణస్థులందరూ నాశనం అయిపోతే నాకు బాధ రాదా? ఆత్మలు రక్షించబడాలని నాకు ఉండదా? నీకు నీడనిచ్చిన చెట్టు పోతేనే నీకు అంత నొప్పా? నువ్వు ఇత్తనం తేలేదు, నువ్వు నాటలేదు, దానికి పందిరి వేయలేదు, అది నీడనిచ్చిందని ఆ నీడ పోయినందుకు నీకు ఎంత నొప్పి అంటే, ఈ ఆత్మలు నినేవే పట్టణస్థులందరూ ఎన్నాళ్ళుగా నేను వారిని పెంచి పోషించి బాగు చేస్తున్నాను, అయితే వారు పాపంలో ఉన్నారు, వారిని పాపం నుండి మారుమనసు పొందమని నేను చెప్తున్నాను, దాన్ని నేను తీసుకొచ్చి ప్రకటించమంటే నువ్వు పారిపోతున్నావు అని అక్కడ బుద్ధి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరో ఒక ఆయన భోజనం పెడతానన్నాడట, కొత్తగా మారుమనసు పొందిన క్రైస్తవుడు. ఎప్పుడు ఎవరికి పిల్లికి కూడా భిక్షం పెట్టిన ఆయన ప్రభుని నమ్మాక పెట్టాలని మనసు వచ్చింది. దారిని పోతున్న భిక్షగాడిని పిలిచి ఈయన తినాల్సిన భోజనం అంతా ఆయనకి పెట్టాడు. భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయకుండా భిక్షగాడు తినేస్తున్నాడు. అప్పుడు ఈయన కోపం వచ్చింది. రే, ప్రార్థన చేయకుండా తింటావేంటి? ప్రార్థన చేసి తినాలి కదా అంటే, నాకు దేవుడు లేడు దెయ్యం లేదు సార్ అన్నాడట. ఏమిటి దేవుడు లేడు దెయ్యం లేదంటావా? నీకు తిండి పెట్టడమే తప్పైపోయింది. ఆ దేవుని స్తుతించమంటే కూడా నాకు చెప్పకపోయినా పర్లేదు, థ్యాంక్స్, ఆ దేవుడు కదా పెట్టమంటే నేను పెట్టాను, నా ఆహారం కూడా నీకు పెడితే నువ్వు దేవుని కూడా దూషిస్తూ తింటావా అని చెప్పి వెంటనే అన్నం మీద నుండి లేపి ఫిల్టర్ పట్టుకొని, నీలాంటి దరిద్రుడు ఎందుకు ఇలా తయారవుతారంటే భక్తిహీనులు రా మీరు అని చెప్పి బయటికి నెట్టివేశాట. అప్పుడు ప్రభు అడిగాడు, కుమారుడా, భిక్షగాడిని ఎందుకు బయటికి నెట్టేశావు? ప్రభువా, కనీసం భోజనం చేసే ముందు నీకు థ్యాంక్స్ చెప్పకుండా తింటున్నాడు, అందుకే నేను తోసేసాను వాడిని అంటే, నాయనా వాడు 32 సంవత్సరాలు వాడికి ఇప్పుడు వయసు, వాడు పుట్టినప్పటి నుండి ఇప్పుడు దాకా ఒక్కరోజు నాకు థ్యాంక్స్ చెప్పలా, అయినా దరిద్రుని పోషిస్తున్నా, నేనాటికైనా మారతాడని. నువ్వు ఒక్కరోజు థ్యాంక్స్ చెప్పనందుకే బయటికి పంపించేసావే, అలాగా నీలాగా నేను ప్రవర్తిస్తే భూమి మీద ప్రతి ఒక్కడు పోయి ఉండేవాడు. కాబట్టి నా శాంతం దీర్ఘశాంతము, మీ శాంతము అంత దీర్ఘశాంతం కాదు నాయన, నాలాంటి దీర్ఘశాంతం కలిగి ఉండి నడుచుకోమని చెప్పాట. సో ప్రైజ్ ద లార్డ్. దేవుని దీర్ఘశాంతం చాలా గొప్పది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సిస్టర్ స్రవంతి గారు చీరాల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పరిశుద్ధాత్ముడు అంటే అసలు ఎవరు? దేవుడా లేకపోతే ఎవరని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. హీస్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన కూడా దేవుడు అనడం లేదు, ఈజ్ గాడ్. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. జాన్ చాప్టర్ 4:24, యోహాను సువార్త 4:24. అవును, ఆత్మదేవుడు, హీఈస్ ద మేనిఫెస్టర్. ఇంకో మాటలో చెప్పాలంటే సృష్టిని చేసిన వాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే చీకటి జలముల మీద ఆత్మ అల్లాడుచూ ఉండెను. జెనసిస్ చాప్టర్ 1:1-2, ఆదికాండం 1:1-4 వరకు ప్రారంభంలో చదివినప్పుడు చీకటి జలాల మీద దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండెను ఉంది. The spirit of the Lord was hovering over it. Then God said, let there be light. దేవుడు అప్పుడు చెప్పాడంట, వెలుగు కలుగును గాక అని చెప్పాడు. ఎప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పాడు? ఆత్మ సంచరిస్తూ ఉన్నప్పుడా, ఆత్మ లేనప్పుడా? ఆత్మ సంచరిస్తున్నప్పుడు. The spoken word can become real to the person. అనేక సంఘాల్లో ఉజ్జీవం లేకపోవడం గల కారణం దేవుని ఆత్మ సన్నిధిని మనం పిలవకుండా
ఆయన్ని ఆహ్వానించకుండా, ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండకుండా, మన ఇష్టం వచ్చినట్టుగా మనం అక్కడ నిలబడి ఆరాధన చేస్తూ దేవుని వాక్యాలు నెరవేరాలని ఎంత అరిచినా నెరవేరవు. సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన పలికే ముందు he made sure that the spirit of the Lord is moving in that place. When God the Father said, "Let there be light," who manifested the light? Holy Spirit of God. All angels knew about this. దూతలన్నిటికీ రహస్యం తెలుసు. కాబట్టి మరియా, కన్య అయిన మరియా అంటుంది, నాకు వివాహం కాలేదు, నేను ఎలా కుమారుని కంటాను? ఇది ఇంపాసిబుల్ కదా అన్నప్పుడు గాబ్రియల్ దూత ఏమన్నాడంటే, అది నిజమే, కానీ మహోన్నతుని యొక్క సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు. ఏంజెల్ ఇస్ స్పీకింగ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మేనిఫెస్టర్. సో దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా ఆయన హీ క్రియేట్స్, హీ డస్ వండర్స్. పరిశుద్ధాత్మ వలన అనేక అద్భుతములు ఆశ్చర్యములు జరిగించి ఉన్నాడు అని రాయబడింది. మత్తయి సువార్తలో కూడా 12:28, Matthew chapter 12:28, ఐఎమ్ కాస్టింగ్ అవుట్ డీమన్స్ బై ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ అన్నాడు యేసు ప్రభువారు. ప్రభు చెప్పిన మాట, దేవుని ఆత్మ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. దెయ్యపాత్మలు పోవాలంటే దేవుని ఆత్మ రావాలి, చీకటి పోవాలంటే వెలుగు రావాలి. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. వారు అడిగారు, ప్రభు నువ్వు ఏ అధికారంతో వెళ్ళగొట్టావు అంటే, ఆయన కూడా మానవ రూపంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నా, దేవుని ఆత్మ వలన వెళ్ళగొడుతున్నాను. ఆత్మస్వరూపి. మరి ఎవరు ఈ ఆత్మ అని మనం ఇంకా వివరణలోకి వెళ్తే, ప్రభువే ఆత్మ అని 2 కొరింథీ 3:17 2 కొరింథీ chapter 3:17, ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండను. గమనించారా? నౌ ది లార్డ్ ఈజ్ ది స్పిరిట్, అండ్ ద వే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద లిబర్టీ. దేర్ ఈజ్ లిబర్టీ. సో లిబర్టీ కావాలి. చాలా మంది బంధకాల్లో ఉన్నారు. మెనీ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ బాండేజెస్. దే డోంట్ నో వాట్ టు డూ, దే డోంట్ నో హౌ టు కమ్ అవుట్. ఎలా బయటకు రావాలో తెలియదు. ఆ బంధకాల నుండి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ లో జీవిస్తున్నారు. బట్ హూ విల్ గివ్ మీ లిబర్టీ? ఎవరు నాకు విడుదలిస్తారు? మెనీ పీపుల్ హ్యావ్ ఎ క్వశ్చన్. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ గివ్ యూ లిబర్టీ. And if everybody can invite Jesus, only when the people, those who invite Jesus only, they can receive Holy Spirit. యేసు క్రీస్తుని అంగీకరిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతాం. సో క్రీస్తునందున్న వారందరికీ దేవుడు ప్రామిస్ చేశాడు, పరిశుద్ధాత్మ మన దేహంలో ఆలయముగా చేసుకుని ఆయన ఉంటాడని. ఈజ్ ఎ indweller. He indwells in us. ఆయన మనలో నివసిస్తా అన్నాడు, మనలో సంచరిస్తా అన్నాడు. 2 Corinthians chapter 6:18, 2 కొరింథీ పత్రిక 6:18 మనం చూద్దాం. మీలో నివసించి సంచరిస్తాను అంటున్నాడు. చదవండి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. నెక్స్ట్ వర్డ్ 17లోకి వెళ్దాం. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువే చెప్పుచున్నాడు. తర్వాత, మరి నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరు, సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దాని తర్వాత ఈ వచనాన్ని బట్టి మనం గమనిస్తే 16, 17, 18 మీరు చదవండి. 1 Corinthians chapter 3:16, 1 కొరింథీ పత్రిక 3:16లో, డోంట్ యు నో దట్ యువర్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? మీకు ఈ విషయం తెలియదా? మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయమై ఉందని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడు దేవుని ఆలయమును పాడు చేస్తాడో, ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడ్ల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు.
యేసు రక్తంలో కడగమని, పాపములు ఒప్పుకొని, ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచమని ప్రతిదినము విశ్వాసి ప్రార్థిస్తూ ప్రభు రక్తంలో కడగబడుతూ పరిశుద్ధతలో ఎదుగుతూ సంపూర్ణతలో ఎదుగుతూ ఉంటాడు. ఎందుకని? మరి పరిశుద్ధాత్మను కోల్పోకూడదు. మనం విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నాం. ఈ విషయాన్ని దావీదు భక్తుడు అంటాడు 51వ కీర్తన 10-11లో, నాకు ఇచ్చిన రాజ్యాన్ని మీరు తీసేసుకున్నా పర్వాలేదు, నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులన్నీ తీసేసుకున్నా పర్వాలేదు, కానీ నా యుద్ధ నుండి పరిశుద్ధాత్మను తీసివేయకండి. పరిశుద్ధాత్మ లేకపోతే పీస్లెస్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు లివ్ పీస్లెస్ లైఫ్. సమాధానం లేని జీవితం నేను జీవించలేను ప్రభువా, నా యుద్ధ నుండి ఆత్మను తీసివేయవద్దు, నా పాపాలు క్షమించు అని ప్రార్థిస్తున్నాడు. చూడండి 51వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. ఇదే దావీదు ఏమన్నాడు? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. నిజమే, దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. అందుకే అంటున్నాడు, దేవా ఎక్కడి నుండి త్రోసేసినా పర్వాలేదు, కానీ నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము. డోంట్ టేక్ అవే హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. సో హీ న్యూ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మేక్స్ యూ జాయ్ఫుల్, గివ్స్ యూ ఓవర్కమింగ్ పవర్. ఎవ్రీబడి విల్ ఫేస్ డిఫికల్టీస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కోవాల్సిందే. ఈ భూమి అనేది అలాంటిది. ఈ లోకం, ఈ భూమి శపించబడింది ఆదాం కాలంలో, ఆదాం చేసిన పాపాన్ని బట్టి. అంటే శపించబడిన భూమండలం మీద జీవిస్తున్న మానవులకు గచ్చపొదలు, ముళ్ళ పొదలు, రాళ్ళు, రప్ప ఎలా ఉంటాయో జీవితంలో కూడా అడ్లు, ఆటంకాలు, కొన్నిసార్లు సమాధానంగా అన్ని విషయాల్లో హ్యాపీగా ఉంటారు, మళ్ళీ కాసేపు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. రోజ్ ఫ్లవర్స్ అన్నిటికీ ముళ్ళున్నట్టుగా మంచిగా ఉన్న ప్రతి విషయానికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్యను చూడకుండా ఆ ఫ్లవర్ని చూడండి. కొంతమంది రోజ్ ఫ్లవర్స్ చూడడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే అవి ముళ్ళుగా ఉంటాయి. ముళ్ళు ఉంటాయి, కానీ ఫ్లవర్ దాని యొక్క ప్రత్యేకత వేరు. అలాగనే జీవితంలో సమస్యలు ఉంటాయి, సమస్యలనే చూస్తూ ఉండొద్దు. లుక్ అన్ టు గాడ్, వాట్ గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. పరిశుద్ధాత్ముడు ఈ విషయాలు నడిపిస్తాడమ్మా. మరి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రాధాన్యత గురించి ఎంతో వివరంగా రాయబడింది. పరిశుద్ధాత్మకు విధేయులై ఉండుట, ఆయన స్వరానికి లోబడ్డం, ఇట్స్ ఎ బ్లెస్డ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు.